హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పటాకీ బాయ్స్ యూట్యూబ్ ఛానల్. లొకేషన్ ఏంటంటే మనం దులిపెట్టయితే పోతున్నాం అమ్మవారిని తీసుకురానికి. చూద్దాం, వానైతే ఘోరంగా పడుతుంది. చూద్దాం పోయి ఎట్లుంటుందో చూసి చిన్న అట్లా ఎంజాయ్ చేసేద్దాం ఇవాళ. హలో గాయ్స్, ఇప్పుడైతే మేము దులిపెడితే స్టార్ట్ అయిపోయినాం. వర్షం మాత్రం డేంజర్గా పడుతుంది. చూద్దాం ఆడికి వెనక వాన అవుతుందా, చికెన్ పడుతుందా. అరదాకా చచ్చిపోతే ఏం కాదు, కానీ అమ్మవారిని తీసుకురాక పడితేనే మెయిన్ దమ్దం అయిపోతుంది రోడ్ల మీద. ఎందుకంటే కవర్ వేయాలి, అక్కడిగా మస్తు దమ్దం అవుతుంది. వాడు అక్కడేమో వాడు దులిపెట్టిన మాత రెడీ అయిపోయింది, దాని ఒక దమ్దం చేస్తుండో అదమంటే ఆమె కూడా అవుతలేడు. చూద్దాం ఆడికి వెనక ఎట్లుంటుందో అసలు ఏంటి సంగతి మొత్తం. నేను మొత్తం వీడియో అప్లై చేసేస్తా. కానీ ఇంకా చూద్దాం పక్కన మాటలు ఎట్లుంటాయో. చలో, ఈడ వాన అయితే డేంజర్ అంటే డేంజర్ వాటర్ చూసుకొని మొత్తం మెడికా వాటర్ మొత్తం ఎండిపోయినాయి. ఏమేమో అయినా సరే వినదే లేదు, ఎట్లయినా సరే తీసుకురావాల్సిందే మాతానని చెప్పని పోతున్నాం. ఇక ఏమవుతుందో చూద్దాం. ఇక ఆడికి పోయినాక వాన తక్కువైతే మంచిగా ఉంటుంది. ఈ వానకి ఈయన చదవకోవాలంటే దమ్దమ్ అయిపోతుంది. ఈ వానకి ట్రాఫిక్వి బాయ్ మొత్తం మెంటల్ అనుకో. అటెటు పోతున్నావు బాయ్, రైట్ కొట్టకుండా. మేము మాత్రం డేంజర్ చిత్ర వేసుకొని మరి పోతున్నాము. ఇదైతే మ్యాక్స్ చాలా మంది అయితే క్యాన్సిల్ చేసుకుంటారు, వర్షం పడుతున్నారు రైట్ అనుకుంటారు. మనం అట్లా కాదు, మన యూట్యూబ్ ఛానల్లో వర్షం పడ్డ ఏమన్నా పటాకి ఎట్లున్నారు కాలే పడపడ పడపడ వెళ్ళిపోవాలి ఏమన్నా ఉన్నా కానీ. ఏమంటావు వరుణ్ భాయ్? అంతే. అయితే చెత్రి అయితే మొత్తం బోరాన్ అంటే బోరాన్ అయిపోయింది. వేసా ఉంది చెత్రి అయితే ఒకటి. చెత్రి పెట్టకపోతేనేమో కాలు అయిపోయి మొత్తం మొత్తం పచ్చి అయిపోతే నెత్తిన వస్తుంది. పొద్దుగా లేస్తే కెమెరా ఏమో ఒకటే వానకు ఆగం ఆగం అవుతుంది. ఇలా పడుతుందా బన్నీ పట్టదా అంటున్నా. అయితే మొత్తం రాంగ్ రూట్లో పోతురు. పోనీ 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 అంటున్నా, పోనీ అంటున్నా. కారు కారు గుద్దు గుద్దు. అరే రే 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 రే. ఓ ఓ ఏ ఛత్రి ఇంపార్టెంట్ మనకి. ఇంట్లో కానీ మమ్మల్ని మనకేమైనా ఛత్రికి ఏం కావద్దు. ఎట్లుండాలి ఏజ్ లో ఛత్రిలు పట్టుకున్నట్టు ఉండాలి. మళ్ళా గుర్తుతే రాయి వాళ్ళిపోవాలి. వర్షం మరడేమో కానీ ట్రాఫిక్ అయితే ఘోరంగా ఘోరం. రాంగ్ రూట్ లో వచ్చేస్తుంటే మనమే రాంగ్ రూట్ లో వస్తున్నామని ये गाली ये पानी गिर रहा है भाई, क्या कर रहे हैं? पानी गिर रहा. छतरी है, छतरी नहीं हो ना, छतरी कवर है ना, कवर हो ना, कवर छतरी क्या तो भी कवर है, तो कवर ही रख लो. हेलो हेलो రైట్ రైట్ థ్యాంక్ యూ. టీకే చెత్రి అయితే ఇచ్చేసినాము. అట్లుంటది మనతోటి, ఏం లేకపోయినా మనము చాతి ఇచ్చేస్తాం. రైట్ రైట్ మనం పట్టుకోని మనం బండి నడిపించినాం అనుకో, మళ్ళా వాళ్ళ డాడీ గుర్తు కావాలనుకో. బాయ్ అప్పుడు మీకు ఒకసారి అయితే ఏమైనా స్టోరీ ఏందో నా స్టోరీ చెప్పు. బాయ్ గుర్తుకు లేదు బాయ్, అది చాలా రోజుల కింద కదా. అదే మొన్న చెప్పలేను సంక్రాంతి టైంలో రోడ్డు మొత్తం ఖాళీ. 2 బజే రాత్రి బండ్లు పోతున్నాయి, సౌండ్లు వస్తున్నాయి, గాలి అడ్డు పెడుతుంది మొత్తం అడ్డుకాలం. అది చీట, ఇది చీట ఏమంటే వారు చీట, ఇది బాబా చీట కాశ్మీర్. ఇది చీట చీట ఏమో గగన్ అనుకుంటున్నావు, అరా పూరన్ అనుకుంటున్నావు. అరే సౌండ్ వచ్చినాయంటే చూడు చీట. ఏ ఒకరా ఒక చీట మంచి మంచి సౌండ్లకే పోయే వాళ్ళే. తెలియదా మన చెల్లో డైమండ్ డైమండ్ ఉంటుంది లోపల. లోపల డైమండ్ ఉంటుంది. ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వు బండి గేట్ ఆన్ చేయి. అస్సే మదాక అయిపోతున్నావు. చైన్ ఒకటే పడపడ కొట్టుకుంటుంది. చైన్ కొట్టుకోవాలనే పోనిస్తున్నా. చైన్ కొట్టుకోవాలంటే బండి కొడిచిపోతుంది. అది నేను చేయించుకోవాలి మళ్ళీ బండి. ఇంకొక టిల్లో పాన్ కార్డు మళ్ళీ ఇంకో సైజ్ చేయాలి, మళ్ళీ 10,000 పెట్టి ఇష్టం. మళ్ళా ఎంపాకెట్ తీసాం ఇప్పుడు. టిల్లో దానికి ఎంపాకెట్ తీస్తా ఇప్పుడు మళ్ళా. లేకపోతే క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఉంది గీకేద్దాం కాలే. ఏంటంటే మీకు అంతపై ఫోన్ చేస్తుండు ఇంటనే ఉంటాయి ఫోన్లు. అలా అన్నాడు ఇంకేం ఉంటుంది. నైట్ షిఫ్ట్ అమ్మాయిలు ఉండరు, ఎవరు ఉండరు, అందరు అబ్బాయిలే. అలా ఫోన్ చేస్తుంటాడు వాడు. వాడుతుంది, వాన పడుతుంది, బయట ఖాళీ పబ్లిక్ చూడు పొరా ఉన్నారు. పబ్లిక్ అయితే అడదు కాబట్టి పబ్లిక్ చూసినా కాదు ఎట్లున్నారు. విగ్రహం అయితే ఒకసారి మీకు చాలా మందికి తెలుసు. ఒకసారి
తెలుసా విగ్రహం ఎవరి పేరు ఒకసారి కింద కామెంట్ చేసి షేర్ ఎవరిదో విగ్రహం. మన గుడి అయితే చాలా ఫేమస్, మన మాత టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్. కింద భూమిలో అమ్మవారు అయితే కింద భూమిలో ఉంటది అనమాట. వాడు పుచ్చుకుని అనుకో అన్నాడు. వర్షంలో ఎందుకు తడుస్తారు బాయ్, మీరు ఇడికెళ్ళి వెళ్ళిపోరు బాయ్, నువ్వు ఇంటికి వెళ్ళిపో. చింటుబాయ్ గ్యాంగ్ అంటున్నా, మొత్తం చింటుబాయ్ గ్యాంగ్ ఉంది. బాయ్ 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 నమస్తే. నేను ఏమన్నాను బాయ్, నువ్వు ఎందుకలా భయపడుతున్నావు? చూసినట్టు ఇల్లు పెట్టే కింద పట్టుకుని అనుకో, లేని పని కాలిపోయలేదు అది. ముందే నువ్వు ఇంట్లో నా పేరు రేపు వచ్చినావు, కాలేజ్ పోరా అంటే నా పేరు చెప్తున్నావు అంట. మీ డాడీ నాకు అడుగుతుండు. ఇప్పుడు ఎట్లయినా మనకి గణేశుడు కనిపిస్తాడు. ఇందాకైతే ఫస్ట్ మనకి మన మాతను వచ్చేసి ఏడా అంటే మన మల్కాజిరిలో మన ఫ్రెండ్స్ వాళ్ళు పెడతారు అనమాట. మన ఫ్రెండ్ క్లోజ్ మనకి చాలా మంచిగా పెడతారు అనమాట. అలాగే ఎట్లుంటుంది అంటే 9 days 9 రోజులు ప్రతి ఒక్క రోజు అన్నదానం అనేది ఉంటుంది. ఇట్లాంటి ఇట్లా ఏమంటారో ఆ ప్రోగ్రామ్ చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది అనమాట. మాతో దగ్గర చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది. కానీ మన వాళ్ళ దగ్గర 9 రోజులు 9 ఏమంటారు అన్న ప్రతి ఒక్క రోజు అన్నదానం చేస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం ఉంటుంది. నా ప్రస్తుతం డైలీ అంటే డైలీ జరుగుతుంది మన మాతో పెట్టే కనొచ్చి నిమజ్జనం వరకు. టూ మచ్ ట్రాఫిక్ జామ్ ఉంది. అయ్యో ఇదంతా ట్రాఫిక్ జామే, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం బండాడ పెట్టి. ఇక్కడ మాటలు కూడా బాగున్నాయి, చిన్న చిన్న లోపల రెడీ అవుతున్నాయి మాటలు. గణేశులు ఒకటి, మాదలు ఒకటి, పతంగులు ఒకటి, వేరే బిజినెస్ నడుస్తుంది మొత్తం. ఊరిపోయింది అంటేనే మొత్తం అంతా ఇవాళ లైటింగ్ గైటింగ్ కొడుతుంది, చమక్ చమక్ మీద కానీ చెప్తున్నాము. బన్నీ ఓ వేసుకో ఒకసారి. ఓ మా ఏం ట్రాఫిక్ జామ్ ఉంది, ఉండదు అలా కొనికే ఇవ్వడం. అమ్మా బాబా ఏమున్నాయి మాటలు. మాటలు ఒక మాట వెళ్ళాడు, మాటలు బాగున్నాయి మాటలు. ఇప్పుడు కూడా బాగుంది మాట. మంచిగా అంటే ఇక్కడ ఒక్కసారి తీసుకునే ఉన్నారు. ఇంకోటి పైన మీకు గణేశులు ఉంటాయి, చాలా మంది తెలియదు. మంచి మంచి ఫేమస్ గణేశులు లోపల తయారు చేస్తారు అనమాట. పైన అక్కడ కింద చాలా గణేశుడు, చాలా మంది ఓవర్ చేయలేదు. ఉల్లిపేట అంటేనే గణేశుడు మాతలు చూడండి. ట్రాఫిక్ అయితే ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. వాన మొత్తం పచ్చిగా మొత్తం పక్షులు బట్టలు గిట్టలు అన్ని పచ్చి అయిపోయినాయి ఏడికానికి. సుందర కళాకారు అంటారు. సుందర కళాకారుల వినాయకులు మాటలు ఫేమస్ అంటే ఫేమస్. చూడు దూల్పేట మొత్తంలో ఇది ఒకటి చాలా అంటే చాలా ఫేమస్ బాయ్. సుందర కళాకారు అంటున్నా, అన్నిటికంటే మంచిగా ఉన్న విగ్రహం అంటే హాయ్ ఎంత బాయ్? 34,000. 34,000 వాళ్ళు మన గండిపేటలోనే ఉంటారంట. మన గండిపేట వాన అయితే పడుతూనే ఉంది. మనం తిరుగుదాం. ఈ దుల్లిపేట నడుచుకోవడం ఇంకోటి వేరే టాస్క్ అది. ఏమంటావు వరుణ్ భాయ్? అందుకే సింపుల్గా ఇట్లా వచ్చేసి మీరే కవర్కి కట్టేసుకోండి. అమ్మవాళ్ళు ఇట్లా బయట కవర్ అయితే వేసేసారు మొత్తం వాన పడుతుందని చెప్పని.
కానీ ఇవాళ అయితే ఇంకా నాకు తెలిసి ఖాళీ ఉంది. ఇంకా ఫ్రైడే కాబట్టి మొత్తం ఖాళీ ఉంది. రేపు సాటర్డే మొత్తం ఫుల్ అయిపోతుంది. ఎందుకంటే రేపు ఒక్కరోజే లాస్ట్. ఎందుకంటే సండే మళ్ళీ అమాస. ఏమంటావు? చిన్న అమ్మవారు కుందన్నట్టుగా చూడండి. వేరే అంటే వేరే వేసి కుందన్న వరకు ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయినాయి. కలిసి అన్నీ తీసుకోపోతారు అనుకోండి. ఒక్కొక్కరు అయితే వస్తారు తీసుకోపోని. ఇంకే మనకి ఇక్కడ చిన్న చిన్న విగ్రహం నుంచి 1 ఫీట్ 2 ఫీట్ నుంచి ఎన్ని ఫీట్ 2 ఫీట్ 4 ఫీట్ అయితే ఇస్తారు. అమ్మవారి విగ్రహం అయితే వేరే అంటే వేరే ఉంది. కుందన వరకు అయితే వేరే అంటే వేరే చేసారు. వాన అయితే ఇంకా పడుతుంది. అందులో లైట్ సన్నగా పడుతూనే ఉంది. రోడ్ అయితే మొత్తం అంటే పచ్చి అయిపోయింది. ఇంకా చాలా మంది తీసుకోతారు. ఇంకా అమ్మవారు ఇంకా తీసుకోపోలేరు విగ్రహాలు. ఇక రేపు సాటర్డే సండే కాబట్టి మ్యాక్స్ అందరు రేపు రాత్రి వస్తారు. లోకడికి అయితే వచ్చినాం భయ్య. ఇక్కడ మస్తు అంటే మస్తు ఉంటాయి. మీరే మాతను చూడరు, చాలా అయిపోతారు మీరు మాతను చూస్తే. ఇంత బాగుంది చూడండి ఫినిషింగ్ ఇంత. ఫినిషింగ్ బాగుందా మీరే చూడండి. అన్నీ మాతలే బాయ్, అన్నీ మాతలే. విగ్రహం వస్తాయి. మాది మంచిగా వచ్చి మాట్లాడదు. ఇంకా అమ్మవార్లకి అయితే కొందరికి అయితే నడుస్తుంది. అయితే వేరే ఉంది అంటే వస్తుంది విగ్రహం అయితే. సైడ్కి ఏమి పక్కన సింహం, పక్కన పులి, పైన నాగదేవుడు సచిన్ ఇలా ఉండాలి. అమ్మవారి విగ్రహం అంటే లోపలైతే మస్తు ఉన్న అమ్మవారి విగ్రహాలు అయితే. ఒక్కొక్కటి మాత్రం వేరే అంటే వేరే ఉంది. చూడరు ఒకసారి మీరే. మాత్రం ఆల్మోస్ట్ అంతా రెడీ అయితే వేసి పెట్టేసేసారు. నాకు తెలిసి మ్యాక్స్ ఇవ్వాలన్నా రేపు డెలివరీ తీసుకొని వెళ్ళిపోతారు. ఒకసారి మీరు చూడరు ఒక్కొక్క మాతాన్ని అయితే. ఆల్మోస్ట్ అన్నీ సిమిలర్గా ఉంటాయి. ఆర్డర్ పెట్టుకున్న దాన్ని బట్టి తీస్తారు ఒక్కొక్కరు. చూడరు ఆల్మోస్ట్ అయితే అన్ని అమ్మవాళ్ళు అయితే అన్నీ రెడీ అయిపోయినాయి. ఇవి రేపు సాయంత్రంకి మాత్రం ఎల్లుండి వస్తే ఇవి అయితే ఏమో ఏం దొరకవు మీకు. అన్నీ వెళ్ళిపోతాయి మ్యాక్స్ అయితే మ్యాక్స్. మన చిన్న నుంచి పెద్దగా ప్రతి ఒక్క అమ్మవారు గణేష్లో ఇట్లాంటి టైంలో ఏమంటారు ఇట్లా వానకు పెట్టేశారు. ఆ టైంలో 1000-2000 కానీ మొత్తం ఇవ్వమంటే ఇవ్వం కూడా ఇయ్యరు. తీసుకోలేకపోతే లేరంట. లాస్ట్కి ఏమో ఇట్లా మిగిలిపోతాయి పీసెస్. అలాగే ఏముంది నెక్స్ట్ ఇయర్ మెల్ల చిన్న అట్లా చేసి అటా చేస్తారు. కొత్త వచ్చిన దుర్బడికైతే తక్కువ ఇచ్చేసిన అనుకో వాడు కానీ మంచిగా తీసుకొని వెళ్ళిపోతారు. ఏమంటారు వారు పోయి లాస్ట్ టైం వినాయకులు అన్నీ మంచిగా మాడిఫై చేస్తారు బాగుంటుంది. లోపల కూడా బాగున్నాయి. వాన అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఈ వానకైతే మొత్తం పిచ్చి లేసి మొత్తం చినుకులు పడుతున్నాయి. పడితే గట్టిగా పడతలేదు, మెల్లగానే పడతలేదు, ఎటు కాకుండా పడుతుంది. అమ్మవారు అయితే మన 65,000 అంట. పడితే మాత్రం పడుతూ 65,000 గట్టిగా కూర్చొని మాట్లాడితే 65,000 అంటే గట్టిగా కూర్చొని మాట్లాడితే 40 దాకా రావచ్చు. ఏమంటావు? ఏదైనా మెయిన్ మనం మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది. బరాబర్ మాట్లాడాలంటే 20 కూడా ఇస్తారు. ఏమంటావు బాయ్? ఇంకా చెప్పారు ఇంకా నెక్స్ట్ ఎట్ అంటావు? మొత్తానికి అయితే మన మాత దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. వెళ్ళిపోదాం బ్రో, ఒక 2 minutes. పూజ చేస్తారు. బాగుంటాయి ఇక్కడ, మాటలు బాగుంటాయి.
ఇంకా నడుస్తుంది, ఇంకా మనలో అయితే మొత్తం వచ్చేసారు. చిన్నగా పూజ చేసుకొని చిన్నగా వెళ్ళిపోవాలి, గణేషుని ఎక్కించుకొని, సారీ మాతని ఎక్కించుకొని. ఇంకా పెయింటింగ్ అయితే నడుస్తూనే ఉంది. ఈసారి అయితే మొత్తం అమ్మవార్ల ప్రతి ఒక్క అమ్మవారి విగ్రహం అయితే మొత్తం కుందన వరకే ఉంది. విగ్రహం మాత్రం వేరే ఉంది. దగ్గరగా చూపిస్తావరు మీకు. బ్యాక్గ్రౌండ్ అయితే శివుంది, వేరే అంటే వేరే ఉంది. కింద కృష్ణుడు వచ్చిండు, సింహం కళ్ళు గిల్లు మాత్రం వేరే అంటే వేరే వచ్చింది. ఆ ఫినిషింగ్ అయితే అవుతుంది అమ్మవారిది. మొత్తం తిరిగి తిరిగి తకాయించుకపోయారు. ఇగో వస్తారు బండ్ల మీద. మన వాళ్ళు అయితే ముంగడైతే మా గణేష్ మాతనైతే పూజ గీత మొత్తం అయిపోయింది. కిరాయిలను మాట్లాడేసుకొని ఆటోలు ఎక్కించుకొని వెళ్ళిపోవడం డైరెక్ట్ చెలో మల్కాజ్గిరి. దానికైతే వాన అయితే తక్కువ అయిపోయింది. ఇందాక వచ్చినప్పుడు వాన మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఉండే. ఇగో మొత్తం బాగా ఎట్లుండే వాన మొత్తం బట్టలన్నీ తడిచిపోయినాయి, పచ్చి అయిపోయినాయి. గట్టి మారితే ఏమన్నా అవుతుందా? గొద్దులకి వెళ్ళి మాట వస్తలేదు, తినలే బ్రో, తినకుండా వచ్చినాం. టిల్లు వాడు తెలుసా, వాడు టిల్లు వాడైతే మబ్బు. నువ్వు పక్కన డీజే పెట్టి వాడు అనుకుంటూనే ఉంటాడు. ఏమరా టిల్లు? ఇంకోటి ఏంటంటే మా వాళ్ళు మాత ఏడైతే బుక్ చేసి చూసినావా, సేమ్ అదే ప్లేస్లో మేము గణేష్ని బుక్ చేసినాం. ఇప్పుడు మాత తీసుకుంటున్నాం మా అన్నయ్య. ఎగ్జాక్ట్ సేమ్ అదే ప్లేస్లో. ఇంకా ఫ్రేమ్ ఉన్నది మన సేమ్ ఇట్లాంటిది మన ఫ్రేమ్ మన గణేష్ని కూడా ఉండే ఇంకా.